తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సిపిఐ నేత సాంబశివరావు, ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ఈ భేటీలో ఎన్ని రోజుల సమావేశాలు నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సిపిఐ నేత సాంబశివరావు, ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క బీఎస్సీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, పాయల్ శంకర్ హాజరయ్యారు. అయితే అవును ఎన్ని రోజులు నడపాలి, ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అంశం పైన చర్చ జరుగుతుంది. అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నుండి దాదాపు రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక 20 రోజులన్న సమావేశాలు నిర్వహించాలనేది కూడా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వము ఈ రోజు నిర్ణయం తీసుకోబోతుంది. ఎన్ని రోజులు సమావేశాలు జరపాలి, ఏ అంశాలపైన చర్చ జరగాలి, ఎజెండాను ఖరారు చేసేదే బీఎస్సీ సమావేశము. అయితే ఈ యొక్క బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు ఎన్ని రోజులు ఉండనున్నాయనేది ఒక క్లారిటీ రానుంది. అయితే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో చాలా సమస్యలు పేరుకపోయాయి. వాటన్నిటిపైన కులంకుశ చర్చ జరగాలి. లఘిచర్ల అంశం పైన రైతులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడము, అదేవిధంగా గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడము, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. వాటిపైన చర్చ జరగాలనేది కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పట్టుబడుతున్నాయి, డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ దాదాపు 40 మినిట్స్ నుండి ఈ యొక్క స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం జరుగుతుంది. మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజుల వరకు సభను నిర్వహించే అవకాశం ఉంది, ఏ అంశాలపైన చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ROR చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. అయితే ROR చట్టము ఇప్పుడున్నటువంటి ధరణి వ్యవస్థను తీసేసి ఆ ప్లేస్ లో భూమాతను తెర మీదకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో వాటిపైన కూడా చర్చ జరగాలి అనేది చర్చ జరగనుంది. అయితే ఏ అంశాలు చర్చలో జరగాలి అనేది కూడా అధికార పార్టీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అనేది కూడా, ఎన్ని రోజులు పని దినాలు ఉన్నాయి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.